ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ నెల 24, 25, 26 తేదీల్లో వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. వీరి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారబోతోంది. జరగబోయేది ఇదే. అక్టోబర్ నెల 24, 25, 26 తేదీల్లో వృషభ రాశి వారికి ఏ విధమైన అదృష్టం కలిసి రాబోతుంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి అదృష్టమా, దురదృష్టమా, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి వారికి స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ వృషభ రాశి వారికి మూల సూత్రాలుగా కూడా మనమైతే ఈ సమయంలో చెప్పుకోవచ్చు. ఈ రాశి జాతకులకు అక్టోబర్ నెల 24, 25, 26 తేదీల్లో వీరికి అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. వీరు కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతాలు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి. కాలం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో మీ ధైర్యం పెరుగుతుంది. వృత్తి వ్యాపార రంగాల్లో సానుకూలమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. సృజనాత్మక ఆలోచనలు చాలా చక్కటి మంచి ఫలితాలను కూడా అందిస్తాయి. మనసు సంతోషంగా ఉంటుంది. ఇష్టదైవ నామస్మరణ మీకు శ్రేయస్సును కూడా కలిగిస్తుంది. మంచి విజయాలు దక్కుతాయి. స్వల్ప ప్రయత్నం వలన విశేషమైన ఫలితాలు కూడా లభిస్తాయి. ఉద్యోగంలో కలిసి వస్తుంది. అభివృద్ధి అంశాలైతే అవకాశాలు కూడా చాలా బాగున్నాయి. మాటల్లో స్పష్టత అనేది అధికంగా పెరగవచ్చు. వ్యాపారంలో విస్తరణకు అవకాశం అనేది ఉంటుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబం ఆనందంగా ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు శ్రేయస్కరమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయం కలలు కూడా ఊహించలేరు. మీ జీవితం ఈ విధంగా మారబోతోంది అని. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే పూర్తిగా ఈ సమయంలో కనిపిస్తుంది. ఆర్థికంగా మీకు ఈ సమయం అయితే చాలా బాగుంటుంది. అదనపు ఆదాయం కూడా సూచింపబడే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు మంచి రాబడిని ఇవ్వవచ్చు. మీకు ఈ సమయంలో ఆదాయంలో మీరు వృద్ధి అనేది చూస్తారు. మీరు వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేయాలని ఆలోచిస్తూ ఉన్నట్లయితే కనుక దానిని వచ్చే నెల వరకు కూడా వాయిదా వేయడం మేలు. లేదా సరైన ధృవీకరణ తర్వాత ఈ సమయంలో చివరి వారంలో మీరు మెరుగుదల అనేది చూస్తారు. కుటుంబ పరంగా మీరు మంచి సమయాన్ని గడుపుతారు. పాత సమస్యలన్నీ కూడా మీకు సమయంలో తొలగిపోవచ్చు. స్నేహితుల మద్దతు కూడా ఉంటుంది. పిల్లలు వారి యొక్క రంగాల్లో చక్కగా రాణిస్తారు. మీ యొక్క ప్రియమైన వ్యక్తికి మీరు భావాలను వ్యక్తపరచాలి అని అనుకున్నట్లయితే కనుక దానిని చివరి వారం వరకు కూడా వాయిదా వేయడం మీకు మంచిది. ఎందుకంటే బలహీనత ప్రభావాలు మరియు కుజుడు నెలాఖరులో 7వ స్థానానికి మారడం చేత అనవసరమైన సమస్యలు అనేవి ముందుగానే తల ఎత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కనుక ఇటువంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. వ్యాపారవేత్తలకు మెరుగైన ఆదాయం అనేది ఈ సమయంలో చూస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు మరియు ఊహాగానాలకు ఇది మంచి నెల కాదు. ఒప్పందాలను స్పష్టంగా ఉంచండి. అక్టోబర్ 27 నుండి కుజుడు 7వ తేదీకి వెళుతున్నందువలన పెద్ద రిస్కులు తీసుకోకుండా ఉండండి. చిన్న చిన్న పెట్టుబడులకు జాగ్రత్తగా చేయవచ్చు. విద్యార్థులు మంచి సమయాన్ని గడుపుతారు, కానీ వారు మానసికంగా చాలా దృఢంగా బలంగా ఉండాలి. కొన్ని పరిస్థితులు అయితే మీకు చాలా ఆత్మవిశ్వాసాన్ని తగ్గించవచ్చు. ఆశించిన ఫలితాలు పొందడానికి కొంచెం కష్టపడి పనిచేయాలి. పరీక్షా హాలు నుండి తొందరపడి బయటకు వెళ్ళకండి. చివరి వరకు కూర్చొని మీ యొక్క ప్రశ్నాపత్రాన్ని పూర్తి చేయండి. అక్టోబర్ 18 నుండి బృహస్పతి దృష్టిని కేంద్రీకరించడానికి మరియు ప్రశాంతమైన అధ్యయన వాతావరణానికి మద్దతు అనేది కూడా కనిపిస్తుంది. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం.
వృషభ రాశి వారు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు. ధన సంపాదన విషయంలో అయితే వీరు ఎప్పుడు కూడా అదృష్టవంతులుగా చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. వీరు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణాలను సేకరించుట వీరికి చాలా ఆసక్తి ఉండును. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు చక్కగా రాణిస్తారు. వీరు చక్కటి శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి మంచి ప్రాణశక్తి కూడా కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం, నిద్ర యందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణిస్తుంది. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులనే చెప్పాలి. వృషభ రాశి వారు ఏదైనా సరే పనిని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిది అసలు విడిచిపెట్టారు. తమ భర్త, జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అంతేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తూ ఉంటారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది, స్థిరమైన భావాలు ఉంటాయి. వీరి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం అనేది చాలా బాగుంటుంది. ఈ రాశి వారు లక్ష్మి అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్ర దుఃఖం తొలగిపోతుంది. అంతేకాదు శ్రీ లలిత సహస్రనామం చదవడం కూడా వీరికి చాలా మేలు. వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి. ఉంగరపు వేలుకు బంగారంతో ధరించాలి. ఒక ఆదివారం రోజున శివాలయంలో అభిషేకం చేయించి ధరిస్తే చాలా మంచిది. అలాగే గోధుమలు దానం ఇచ్చిన వీరికి చాలా మేలు జరుగుతుంది. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ముత్యాన్ని ధరించాలి. ఉంగరపు వేలుకు వెండిలో పొదిగిన ఒక సోమవారం రోజున శుభ సమయంలో దుర్గాదేవి ఆలయంలో కుంకుమార్చన చేయించి ధరించాలి. అలాగే బియ్యం దానం ఇవ్వాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు పగడం ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు. ఉంగరపు వేలుకు వెండిలో ధరించాలి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర శతనామావళి చేసి ధరిస్తే చాలా మంచిది. అంతేకాదు కందులు దానం ఇవ్వాలి. వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది. ఈ వృషభ రాశి జాతకులు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచి కూడా కలవారుగా ఉంటారు. వీరు సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరండి. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరి కోపం అనేది తగ్గిపోతుంది. అంతేకాదు ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీని వలన మొండితనం అనేది పట్టుదలగా మారుతుంది. దాని వలన వీరికి నష్టం చేకూరే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగా ఉన్నాయి. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.